టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ బజ్ని ఏర్పాటు చేసుకున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఓజీ ఒకటి. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ 3 డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నాడు. టీనేజ్లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోకి 28 ఏళ్ల వయసులో అడుగు పెట్టాడు కాబట్టి. ఓజీ చిత్రంలో చాలా సన్నివేశాల్లో డీ-ఏజింగ్ టెక్నాలజీతో పవన్ కళ్యాణ్ని టీనేజ్ లుక్లో చూపించబోతున్నారు. ఇది చాలా అద్భుతంగా వచ్చిందని టాక్. అంతేకాదు, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ షర్ట్ లేకుండా కూడా కనిపిస్తాడు. ఎప్పుడో తమ్ముడు సినిమాలో ఆయన్ని మనం షర్ట్ లేకుండా చూసాం. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత చూడబోతున్నాం. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ భాషల్లో ఈమెకు యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. ఇందులో ఈమె డాక్టర్గా నటించినట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఈమె క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లోనే చనిపోతుందనే టాక్ కూడా ఇండస్ట్రీ సర్కిల్స్లో నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఒకవేళ నిజంగా ఉంటే ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రతి 10 నిమిషాలకు ఒక సన్నివేశం ఉంటుందట. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే ఒక సన్నివేశానికి ఇండియా మొత్తం షేక్ అవుతుందని అంటున్నారు. ఆ రేంజ్లో తెరకెక్కించాడట డైరెక్టర్ సుజిత్. సుజిత్ ఈ సినిమాకు ఎలా పనిచేశాడంటే, ఇదే నా జీవితం అనేంత ఎఫెక్ట్ పెట్టి పనిచేశాడట. అనేక సన్నివేశాలు ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై చూడని రేంజ్లో వచ్చాయట. ముఖ్యంగా క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ థియేటర్స్లో దాన్ని చూసి ఏమైపోతారో అని అంటున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తమ అభిమాని హీరో నుండి యావరేజ్ కంటెంట్ సినిమా వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఓజీలో ప్రియా అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హాష్మి విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, వెంకట్ ప్రకాష్ రాజ్, శుభలేఖ, సుధాకర్ రావ్, రమేష్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, మహేష్ గోపి ఇలా చాలా మంది నటీనటులు ఈ మూవీలో భాగమయ్యారు. తమన్ స్వరాలు అందించారు. ఇప్పటికే ఓజీ మూవీ నుంచి రిలీజ్ అయి గ్లింప్స్ సాంగ్ పవన్ ఫ్యాన్స్ కు అమితంగా నచ్చేశాయి. ముఖ్యంగా రీసెంట్ గానే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫైర్ స్టార్మ్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను కొల్లగొట్టేసింది. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓజీ కోసం ముందుగా బలమైన స్టార్ కాస్ట్ ను అనుకున్నారట మేకర్స్. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, తబు, టొవినో థామస్ ఇలా స్టార్ నటీనటులందరూ వివిధ పాత్రల్లోకి తీసుకోవాలనుకున్నారట. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో ఓజీ కాస్టింగ్ మొత్తం మారిపోయిందట. అందులో ప్రధానంగా మెయిన్ విలన్ రోల్, మొదటగా రోల్ కోసం కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన రక్షిత్ శెట్టిని తీసుకుందామని అనుకున్నారట. కానీ ఎందుకో కుదరలేదట. దీంతో చివరకు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మిని ఫైనల్ చేశారట.